దేశంలోనే సంచలనాత్మకంగా మారిన సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాల పేర్లతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేసిన సైబర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 2 నిందితులను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. దేశవ్యాప్తంగా నేర కార్యకలాపాలు సాగిస్తున్న సైబర్ నేరగాళ్ల ముఠాను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాలు, తిరుమల తిరుపతి, శ్రీశైలం, త్రయంబకేశ్వర్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను, భక్తులను మోసం చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 2 నిందితులు పరంజీత్, బిట్టులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. బాపట్ల జిల్లా సూర్యలంకలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న హరిత రిసార్ట్స్కు సంబంధించిన 49 నకిలీ వెబ్సైట్లను సృష్టించి దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 127 నకిలీ వెబ్సైట్లను సృష్టించి ప్రజలను మోసం చేసి సుమారు 50 లక్షల రూపాయలు మోసం చేసినట్టు గుర్తించామని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. సైబర్ మోసాలకు బలైన వారు టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కేసులు ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రశంసా పత్రాలను అందజేశారు. వీటితో పాటు నగదు రివార్డులను ఎస్పీ తుషార్ డూడి అందజేశారు. ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి, ఫెక్ట్ చెక్ వెబ్సైట్స్ వచ్చేసాయి. ఆఫీషియల్ లింక్స్ వెదర్ యు ఆర్ బుకింగ్ త్రూ అ ఫోన్ నంబర్ ఆర్ నాట్ గూగుల్ చేసుకొని లేకపోతే మా వాళ్ళకి వాట్సాప్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేయవచ్చు. మీరు ఏ రూమ్ దర్శనాన్ని బుకింగ్ చేస్తున్నారా, అది ఆఫీషియల్గా ఉందా లేదా, ఆ వెబ్సైట్ జెన్యున్ ఉంది లేదే అది చూడాలి. సో మేము ఆల్మోస్ట్ ఒక 20-30 వరకు అలాంటి ఫేక్ వెబ్సైట్స్ బ్లాక్ చేశాము. అక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో కూడా అది ఒక ఏరియా సైబర్ క్రైమ్ హాట్స్పాట్గా ఉంది. ఆ ఆపరేషన్ కూడా మన వాళ్ళకి చాలా టఫ్గా అక్కడ జరిగింది. ఆ ఏరియాలో చూస్తే ఇలాంటి చాలా రకరకాల ఎంఓ అఫెండర్స్ ఇంకా కూడా ఉన్నారు. సో వాళ్ళది మాకు పోలీస్ కస్టడీ దొరికింది 2ది. ఇంకా వాళ్ళని ఇంట్రోగేట్ చేసుకొని ఎవరెవరు ఉన్నారు, ఇంకా పెద్ద నెట్వర్క్ ఉంది, అది కూడా ముందుకు వస్తుంది.